అమ్మ రోజా, నీకేమైనా సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఆ? ఎలక్షన్స్లో ఓడిపోయావు. ఆ? ఇంట్లో కూర్చొని రామాహరి అనుకోకుండా నీకెందుకమ్మా మళ్ళీ పాలిటిక్స్? కొన్ని పాలిటిక్స్లోకి వచ్చి మళ్ళీ నువ్వేమైనా మంచి చేస్తున్నావా? అది లేదు. ఆ? మా పవన్ అన్న చేస్తున్న దాన్ని, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దాన్ని ఏదో పొడిచిన దానిలాగా విమర్శిస్తున్నావు. నువ్వు నీ జగనన్న ఏం పీకిరి 5 సంవత్సరాలు? రాజధాని ఎక్కడా? ఆంధ్రాకి రాజధాని ఎక్కడమ్మా? రాజధాని లేదు, ఏవీ లేదు, అభివృద్ధి లేదు, కంపెనీలు లేవు. అసలు దౌర్భాగ్యం ఏంటంటే మీలాంటి వాళ్ళని గెలిపించినందుకు మా చెప్తాం మేము కొట్టుకోవాలి. అర్థమైందా? ఏమనంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అలాగంటారు, హోమ్ మినిస్టర్ అనిత ఆడదే కాదు అంటారు. ఇంతకీ నువ్వు ఆడదానవో కాదో తెలుసుకో అమ్మా. ఎందుకంటే కనీసం నీకు బుర్ర బుద్ధి ఏమైనా ఉంటే నీ ముఖం మళ్ళీ మా ఆంధ్ర ప్రజలకి చూపించేదానివే కావు. చూపించావు ఎందుకు? నీకు సిగ్గు లజ్జ లాంటివి లేవు కదా. మాకు సిగ్గు లజ్జ ఉన్నాయి కాబట్టి నీకు ఈసారి మీకు 11 సీట్లకి పరిమితం చేసాం. అర్థమైందా? అక్కడ మా పవన్ అన్న మంచి చేస్తున్నాడు, మా అందరి కోసం పోరాడుతున్నాడు. మాకు ముందు మంచి భవిష్యత్తు ఉంది. మా ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మీరు వచ్చిన దగ్గర నుండి ఏ అభివృద్ధి జరిగింది? ఏమనంటే మేము బటన్ నొక్కేమో అంటారు. ఎవడు కావాలి తొక్కల బటన్లు? మాకు కావాల్సింది జీవనాభృతి. అంటే మేము కష్టపడితే మాకు 10 రూపాయలు రావాలా? అది మీ దాంట్లో మేము సంఖ్య ఆగిపోయాం. నిజంగా చెప్తున్నాను, దయచేసి మీరు యాదవ రాజకీయాలు చేయకండి. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఎవరికీ లేదు. మా ఆంధ్ర ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే మీకు ఈసారి 11 సీట్లకి పరిమితం చేశారు. ఇంకోసారి జీరోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఉంటానమ్మా. రోజమ్మా, జర జగనాన్ని చూసుకో. ఏంది చూసుకోమంటే పక్కన కూర్చోవడం కాదు. ఇంకోసారి అన్నా మనకి ఎలక్షన్లు వద్దు, హ్యాపీగా మనం డబ్బు కూడబెట్టుకున్నాం కదా, బిజినెస్ చేసుకుందాము. అది ఏ బిజినెస్ అనేది మీ ఇష్టం. ఉంటా మరి.